గ్రామ ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు మూడో ప్రపంచ యుద్ధంలో పాలు పంచుకుంటున్నాయి. కాబట్టి మరి మాకెందుకులే అని పొద్దు నిద్రపోతే అది మీ ఇంటికి గడప వరకు కూడా రావచ్చు. కాబట్టి ఇప్పుడైనా మేలుకొని యుద్ధంలో పాలు పంచుకుంటారని కూడా ఆశిస్తున్నాను. మాకెందుకులే, ఆర్మీ ఉంది, అది చూసుకుంటుందిలే అని అపోహలు పడవద్దు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో అదంతా ఉగ్రవాదులకు అమ్ముడుపోయిన ఉగ్ర సంస్థ. అది ఏ దేశాన్ని కాపాడదు, వాని బొంద కూడా కాపాడదని గుర్తుంచుకోగలరు. తర్వాత ఈ పోలీస్ హోంశాఖ ఉంది, అది రాత్రింబవళ్ళు మండలాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని, దేశాన్ని సుభిక్షంగా చేస్తుందని దాని మీద నమ్ముకుంటే అది కూడా బూడిదల పోసిన పన్నీరులాగానే ఉంటుంది. అవి మనకు బద్ధ శత్రువులైన రాక్షసులకు కొమ్ము కాస్తుంది తప్ప మన కార్యాలకు అంటే రఘుకులాలకు సంబంధించిన వాటికి ఎటువంటి సహాయ సహకారాలు చేయకపోగా పూర్తిగా దాడులు చేస్తావి. కాబట్టి హోంశాఖ ఏదైతే ఉందో దాన్ని నమ్ముకోవడం అవివేకమే అవుతుంది. ఇక బిఎస్ఎఫ్ కానీ ఇలా ఎన్నో, సిఐఎస్ఎఫ్ కానీ ఇలా ఎన్నో రక్షణ వ్యవస్థలు ఉన్నవి. అవన్నీ రాక్షసుల కోసం ఏర్పాటు చేయబడినటువంటివి అని ఈ సందర్భంగా తెలుసుకోగలరు. ఇవన్నీ పద్ధతి ప్రకారం భూమండలాన్ని మాయమాటలు, డబ్బుతో లోపరుచుకొని భూమండలాన్ని ఏ విధంగా నాశనం చేయాలో ప్రణాళికాబద్ధంగా తమ కార్యకలాపాలన్నీ చేసుకుంటూ పోతున్నవి. దానికోసం వీళ్ళు ఎంచుకున్న మార్గాలలో మొదటిది, పుట్టిన వారిని పుట్టిన వెంటనే తీసుకుపోయి స్కూళ్ళల్లో బంధించి బయటి లోకం గురించి తెలియకుండా కేవలం వాడి రాక్షస లోకం మాయ వైపు తీసుకువెళ్ళే విధంగా విద్యా వ్యవస్థను తమకు అనుకూలమైన విధానాలకు అనుకూలంగా మార్చడం చూడవచ్చు. అందుకే 2-3 సంవత్సరాలు అయిన వెంటనే స్కూళ్ళల్లోకి తీసుకుపోయి తమ రాక్షస కార్యాచరణకు సంబంధించిన జ్ఞానాన్ని మాత్రమే అందులో పొందుపరిచి తర్వాత చదువుకు చేసే పనికి సంబంధం లేకుండా విద్యా వ్యవస్థలు రూపొందించడం కూడా ఇందులో భాగమే. తర్వాత టీడీపీ చంద్రబాబు నాయుడు ఆధీనంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ నడుస్తుందో అది ఉగ్రవాదుల కనుసైగంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ పరిపాలనా విభాగాలు నడుస్తుంటాయి. ఇక రెవెన్యూ వ్యవస్థ గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే. కాబట్టి ఇలా మొత్తం భూప్రపంచం మీద ప్రభుత్వము, గవర్నమెంటు, సర్కార్ అనే మూడు వేరువేరు పేర్లతో ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఈ యొక్క రాక్షస శక్తులను ఎదుర్కోవడానికి రామరాజ్యం వైపు నుంచి ముందుకు నడుం బిగించి దీనిని ఒక్కొక్క శాఖను గుర్తించి ఆ యొక్క శాఖను ఎదుర్కొనే విధంగా వ్యూహాత్మక ప్రణాళికలు చేయడానికి ఇప్పటి నుండి ప్రతి ఒక్కరూ నడుం బిగించగలరు. దానిలో మొదటిది వ్యవసాయ రంగం, తర్వాతది హౌసింగ్ డిపార్ట్మెంట్, గృహ నిర్మాణ శాఖ, తర్వాత రఘుకులానికి ఆత్మగౌరవమైనటువంటి అడవులను పరిరక్షించే అటవీ శాఖ, తర్వాత ఆర్థిక వ్యవస్థను ఎదుర్కోవడానికి కూడా రఘుకులాల వైపు నుంచి అంటే రామరాజ్యం వైపు నుంచి సన్నద్ధం కావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే గ్రామీణ వ్యవస్థను, తర్వాత మండల వ్యవస్థను ఎదుర్కోవడానికి కూడా సిద్ధం కావాలి. తర్వాత జిల్లా నియోజకవర్గ స్థాయిని, తర్వాత జిల్లా స్థాయిని, రాష్ట్ర స్థాయిని, తర్వాత దేశ స్థాయి ఏదైతే ఉందో లాల్ కిల్లా, ఎర్ర జెండా అక్కడ ఎగురవేయాలని
ఎగరవేయడం అంటే రామరాజ్యాన్ని స్థాపించినట్లే అని అనుకోగలరు. లాల్ కిల్లా మీద ఇప్పుడు ఎగురుతున్న జెండా అతి క్రూరమైన రాక్షసులది. శాంతి అనే దొంగ నాటకం ఆడుతూ భూమిని అపవిత్రం చేసే విష కార్యాలను పెంచి